పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, లలిత నవరాత్రులు నడుస్తున్నాయంట. మాలో చాలా మందికి తెలీదు. లలిత పారాయణం అయితే రోజు సంవత్సరం పొడుగునా చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అసలు సిసలైన లలిత నవరాత్రులు ఇప్పుడట. ఈ వీడియో వారిలాగా చేరేదాకా కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. మరి లాస్ట్ డేస్లో అయినా లలిత పారాయణం చేయాలనుకున్నవారు, లేదా ఈ నవరాత్రులని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఈ రోజు నేను పర్టికులర్గా అంటే పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన నైవేద్యం ఏమైనా ఉందా? ఉద్వాసన పలికేది శుక్రవారం వస్తుందట. మరి ఆ రోజు మరి ఉద్వాసన పలకకూడదు కదా, కలశం కదిలించకూడదు కదా గురుగారు. మరి ఏ రోజు చేయాలి? ఇలాంటి విషయాలు తెలియజేస్తే అట్లీస్ట్ ఈ లాస్ట్ డేస్నైనా మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు సద్వినియోగం చేసుకుంటారు. తప్పకుండానమ్మా. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే నవరాత్రులు అనేటువంటివి మనకు 2 రకాల పద్ధతుల్లో ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష నవరాత్రులు, 2 గుప్త నవరాత్రులు అని. ప్రత్యక్ష నవరాత్రులు అంటే మనకు అందరికీ చాలా మందికి తెలిసినటువంటిది, 100లో ఒక 70 మందికి తెలిసినటువంటిది, 100కి మందికి తెలిసినటువంటిది ఈ ఆశ్వీజ నవరాత్రులు, శరన్నవరాత్రులు. కానీ 100లో 60 మందికి తెలియనటువంటిది ఏంటి అని అంటే ఈ లలితా నవరాత్రులు కూడా ఉన్నాయి, వసంత నవరాత్రులు. ఇది ఎందుకనంటే చాలా తక్కువ మందికే తెలుసు. అంటే ఇది ఎందుకు వచ్చింది అని అంటే పూర్వకాలంలో వీటిని కూడా ఆచరించేవాళ్ళు. ఎప్పుడైతే రామాయణ ప్రారంభమై పురాణ పురుషుడు, అవతార పురుషుడు అయినటువంటి రాముడు జన్మించి ధర్మరక్షకుడై లోక ప్రసిద్ధుడయ్యాడో అప్పటి నుంచి కూడా రాముల వారి ఉత్సవాన్ని జరుపుకుంటుండడం వల్ల ఈ వసంత నవరాత్రులు అనేటువంటిది కనుమరుగవుతూ వచ్చాయి. ఇక గుప్త నవరాత్రులు అందరికీ తెలిసిందే, మాఘమాసంలో వచ్చే శ్యామ నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు. అయితే 19వ తారీఖు మనకు ఎప్పుడైతే ప్రతి సంవత్సరం మనకు ఉగాది ప్రారంభమవుతుందో ఆ ఉగాది ప్రారంభమైన దారభ్యత నవమి తిథి వరకు ఉండేటువంటి 9 రాత్రులని వసంత నవరాత్రులు లేదా లలితా నవరాత్రులు అని అంటారు. ఈ లలితా అంశ సంభూతుడైనటువంటి శ్రీరాముల వారే నవమి తిథి రోజున జన్మించడం జరిగింది. అయితే చాలామంది ఈ యొక్క లలితా నవరాత్రులు అంటే మన ప్రేక్షకుల్లో కూడా చాలామంది ఉంటారమ్మా. ఇక ఆడవాళ్ళైతే, మహిళా ప్రేక్షకులకైతే ఇంకా అసలు కొదవే లేదు. అనునిత్యం లలితా అమ్మవారిని స్మరించనిది ఉండని వారు ఉండరు. లలితా అమ్మవారి ఫోటోకి పూలమాల వేసి దీపారాధన చేసి చక్కగా లలితా సహస్రనామం పారాయణం ఒక్కసారైనా చేసుకోవాలి, ఉదయమా సాయంత్రమా అని భక్తితో ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఈ లలితా నవరాత్రులు అనేటువంటివి చేసుకుంటే ఇంకా మనం మన ఆరాధ్య దేవత అనుగ్రహాన్ని అతి త్వరగా మనం పొందవచ్చుగా అని చెప్పి కూడా చాలామంది ఆలోచిస్తుంటుంటారు. కానీ ఇది విషయం మర్చిపోయి పండుగ పర్వదినాల్లో చాలామంది చేసుకోలేకపోతారు. ఈ మధ్యలో మనలాంటి వాళ్ళు చెప్పడం వల్ల తెలుసుకొని ఉంటారు. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ వీడియో మీకు ఎప్పుడైతే చేరుతుందో అంటే ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉండబట్టే ఈ వీడియోను చూస్తున్నారని చెప్పవచ్చు. కాబట్టే ఇక మిగిలినటువంటిది అంటే నవరాత్రుల్లో చేసేటువంటి విధానంలో చాలా ఉన్నాయమ్మా. అంటే 9 రోజుల పాటు చేయగలిగేటువంటిది. మొదటి రోజు చేయలేకపోయినా ఏదేని కారణాల చేత మర్చిపోయో, శరీరం సహకరించకో, ఋతుమతి అయినటువంటి కారణం చేత 3వ రోజు నుంచి అనగా తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి 7 రోజులుగా చేయొచ్చు సప్తరాత్రుగా. అది కుదరకపోతే పంచరాత్రముగా చేయొచ్చు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమిగా. ఇది కుదరనటువంటి వాళ్ళు సప్తమి తిథి రోజు నుంచి మొదలు పెట్టవచ్చు. 25వ తారీఖు అయింది, 25, 26, 27 అంటే ఇప్పుడు 19 మొదలుకొని 27 లాస్ట్ వరకు. కానీ ఇవి చూసే సమయానికి చాలా మంది చేసి కనీసము త్రిరాత్ర విధానముగానైనా 3 రోజుల పాటైనా కానీ చేయవచ్చు. ఈ నెల 25వ తారీఖు రోజున సప్తమి అయింది, 26వ తారీఖు రోజున అష్టమి తిథి ఉంది, అలాగే 27వ తారీఖు రోజున నవమి తిథి ఉంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు సద్వినియోగపరచుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటారు గురుగారు? చక్కగా లలిత అమ్మవారి చిత్రపటానికి, పరమేశ్వరునితో కూడుకున్నటువంటి అమ్మవారి చిత్రపటానికైనా కానీ చక్కగా పూలమాల, అమ్మవారికి ఎర్రటి పూలమాలన్న
పసుపు రంగు పూలమాలన్నా చాలా ఇష్టం. కాబట్టి చక్కగా పూలమాల వేసిన తర్వాత దీపారాధన, ఆవు నేతితో దీపారాధన చేసి చక్కగా కుంకుమ అని అద్ది దీపారాధనకి, తదనంతరం కలశం పెట్టుకునే అవకాశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు 3 రోజులకి, లేదా కనీసము చిత్రపటానికైనా కానీ. ఎందుకనంటే మనం నిత్యం కొలిచే చిత్రపటంలో కూడా ఆ యొక్క కొలవడం వల్ల ఆ దేవతాశక్తి ఆ చిత్రపటంలో ఉంటుంది. తత్కారణము చేత ఆ చిత్రపటంలో దేవి మన యొక్క సంకల్పాన్ని విని సంకల్పాన్ని నెరవేర్చగలుగుతుంది. దేవాలయంలో కూడా ఇదే సిస్టమ్ అమ్మా. నిత్యం కొలుస్తుండడం వల్ల ఆ యొక్క మూర్తిలో దేవత అనుగ్రహం ఉంటుంది, దేవతా శక్తి ఉంటుంది. అందుకనే పలానా దేవాలయానికి వెళ్ళగానే కోరికలు నెరవేరడానికి గల కారణం కూడా అదే. కాబట్టి చక్కగా చిత్రపటానికి అలంకరణ చేసి, చక్కగా బొట్టు అని అలంకరణ చేసిన తర్వాత చక్కగా అమ్మవారికి చక్కగా గాజులు ఇవన్నీ కూడాను కలశం మీద ఉన్నటువంటి వాటికి చేయవచ్చు, సమర్పించవచ్చు. లేదా ఒక చక్కటి శుభ్ర వస్త్రాన్ని ఈ సంబంధించినటువంటి చిత్రపటం ముందర వస్త్రాన్ని పరిచి ముత్తైదు వస్తువులకు సంబంధించి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, అలంకరణ అన్నీ ఒక పెట్టేసి చేసిన తర్వాత చక్కగా మొట్టమొదటిగా గణపతి పూజ చేసుకోవాలమ్మ. పంచోపచార విధానముగా ఎవరికి సాధ్యమైన రీతిలో, లేకపోతే వినాయక చవితి పుస్తకం కొనుక్కుంటే దొరుకుతుంది, అందులో గణపతి పూజ ఎలా చేసుకోవాలో మొట్టమొదటిగా గణపతి పూజ అలా చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని చక్కగా ప్రారంభించవచ్చు. తదనంతరం లలితా సహస్రనామ పారాయణం కానీ చెయ్యాలి ఖచ్చితంగా. తర్వాత లలిత త్రిశతి పారాయణం చెయ్యాలి. లలిత అష్టోత్తరముతో చక్కగా అర్చన చేసుకోవాలి. వీటన్నిటికీ కూడాను సాధారణంగా శ్లోక రూపంలో గనక పారాయణం చేస్తే చేయవచ్చు. నామ రూపంలో గనక పారాయణం చేసినప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః చిదగ్నికుండ సంభూత, ఇలా ప్రతి నామానికి ఓం ఐం హ్రీం శ్రీం ఇలా చదువుకుంటూ అమ్మవారి సహస్రనామ పారాయణం చేయవచ్చు. తదనంతరం అష్టోత్తర పూజ చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు నైవేద్యముగా మొట్టమొదటి రోజున చక్కగా చిత్రాన్నం చేయవచ్చు. మృగశిర నక్షత్రం ఉంటుంది, చిత్రాన్నం. తర్వాత ఆరుద్ర నక్షత్రం వస్తుంది 26వ తారీఖు రోజున, ఆ రోజున దధ్యోజనం చేయవచ్చు. తర్వాత పునర్వసు నక్షత్రం వస్తుంది, గురువుకు సంబంధించిన నక్షత్రం, ఆ రోజున బెల్లం పాయసం. ఈ 3 వరుస క్రమం ఎందుకు ఈ విధంగా చెప్పానంటే కుజగ్రహ ప్రభావం. పులిహోర చేసినట్టయితే కాస్త ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ రోజు మృగశిర నక్షత్రం. కుజుడు అంటే కూడా ఫైర్ ప్లానెట్ కాబట్టి ఆవపిండితో చేసినటువంటి చిత్రాన్నము ఆ యొక్క 25వ తారీఖు రోజున పెట్టాలి. ఆరుద్ర నక్షత్రం వచ్చేసరికి చల్లనైనటువంటి ఈశ్వరుని స్వరూపము కాబట్టి దధ్యోజనము పెట్టాలి. పునరుసు నక్షత్రము ఉంటుంది 27వ తారీఖు రోజున, ఆ రోజున బెల్లం పాయసం ఎందుకు పెట్టామన్నంటే ఆ పునరుసు నక్షత్రానికి అధిపతి గురువు, గురువుకి తీపి పదార్థం అంటే ఇష్టం కాబట్టి ఆ రోజున బెల్లం పాయసం నైవేద్యం కనుక పెట్టినట్లయితే ఈ 3 రోజుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు, ఈ 3 రోజుల్లో ఉన్నటువంటి తిథుల యొక్క అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహం మనకు కలగడం వల్ల ఈ నైవేద్యాలు ఈ 3 పెట్టడం వల్ల సంపూర్ణముగా అమ్మవారు ప్రీతి చెంది దీర్ఘ సుమంగళిగా ఇవ్వగలుగుతుంది. ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది, సంకల్పం నెరవేరుస్తుంది. అలాగే దీనికి నియమాలు అనేటువంటివి కూడా ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేటువంటివి కూడా ఉన్నాయమ్మా. అని అందరూ చేసుకోవచ్చు, ఈ నియమం అంటూ వీళ్ళే చెయ్యాలని కూడా ఏమీ లేదు. ఎందుకో మీకు వివరంగా కూడా తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఈ 12 నెలల పాటు ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుగ్రహం కలగాలి, దైవానుగ్రహం కలిగి మీ సంకల్పం నెరవేరాలి అనే సదుద్దేశంతో ఏప్రిల్ 2వ తారీఖు రోజున సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సర్వకార్య సిద్ధికి సుదర్శనం రుద్రహోమంతో పాటు అన్ని విధాలుగా మీకు యోగం కలగడం కోసం లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించినవి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా సుమంగళిల అనేది కాకుండా పూర్వ సువాసనలు కూడా ఈ యొక్క చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకో. అమ్మవారు అందరికీ స్వరూపమే. అలాగే వివాహం కాని అమ్మాయిలు ఈ 3 రోజుల పాటు గనక పాటించినట్లయితే చక్కగా వివాహం అనేటువంటిది జరుగుతుంది. మంచి సుందరాకారుడు, అనుకూలవంతుడైనటువంటి దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త లభిస్తాడు. అనుకూలమైన దాంపత్యం ఇది చేసుకోవడం వల్ల దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు చక్కగా దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
అమ్మవారు ఏంటనంటే పదవికి కారకురాలు కాబట్టి పదవి లభిస్తుంది. ఇవన్నీ కూడా లలితా నవరాత్రుల్లో భాగంగా చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా చాలామందికి 9 రాత్రులు చేసుకోలేకపోయామని చెప్పి అనేక కారణాలు కావచ్చు. ఋతుమతి అయినటువంటి కారణం చేత సాధారణంగా మహిళలకి ప్రతి నెల వచ్చేటువంటి మార్పులు ఉంటాయి కదమ్మా. అయితే ఇందులో మొదలుపెట్టే రోజు 5వ రోజు అయి ఉండాలి. 25వ తారీఖు రోజున స్త్రీలకి 5వ రోజు కనుక అయితే మొదలు పెట్టవచ్చు. 4వ రోజు అయితే మాత్రం మొదలు పెట్టకూడదు. అటువంటి వాళ్ళు కనీసము అమ్మవారిని మనం పూజించుకునే ఆ 3 రోజుల పాటు మాకు దొరకలేదు, ఈ వీడియో చూసేసరికి చాలా దాటిపోయింది అన్నప్పుడు కనీసము 27వ తారీఖు ఒక్కరోజైనా చేయండి. 27వ తారీఖు కనీసం ఒక్క రోజన్నా చేసి ఈ 3 నైవేద్యాలు పెట్టండి. చక్కగా ఇంతింత చేసుకుంటే ఎంత అయిపోతుందమ్మా, చక్కగా చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక అవకాశం ఉంటే అనులోమ విలోమ పద్ధతిగా కూడా చేయవచ్చు. అంటే నామాలని విధానం ఒకటి ఉంది. ఎలా అంటే దీనికి పద్ధతి తెలియజేస్తాను. అమ్మవారి ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పి మనకు స్టార్ట్ అవుతుంది కదా, అమ్మవారి నామాలంటూ ఒక వరుస క్రమంలో అలా చేసుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ కింద నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. పైనుంచి శ్రీమాత్రే నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కింద నుంచి ఆ విధంగా చేసుకోవడం వల్ల కూడా చాలా విపరీతమైనటువంటి శక్తి ఇప్పుడు జన్మిస్తుంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ 3 రోజుల పాటు భూషయనం చేస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు చాలా మంచిది. దాంపత్యం పనికిరాదు. తర్వాత మాంసాహారము పనికిరాదు. మగవాళ్ళకి మద్యపానం ధూమపానం అలవాటు ఉంటే కనుక మానివేయాలి. అలాగే ఎల్లప్పుడూ కూడా శ్రీమాత్రే నమః అంటున్నాయి, లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే నామాన్ని నిరంతరం మనం ఏ పని చేస్తున్నా ఏ ఆలోచన చేస్తున్నా నిరంతరం అనుకుంటూనే ఉండాలమ్మ ఈ 3 రోజుల పాటు. ఈ విధంగా చేసుకున్నటువంటి మానవుడి యొక్క జన్మ ధన్యము. మనం లలితా నవరాత్రులు ఎంతో ఇష్టంగా మనం దుర్గా నవరాత్రులు చేసుకుంటాం, శ్యామ నవరాత్రులు, వారాహి నవరాత్రులు చేస్తాం. అన్నిటికంటే మించి అధిష్టాన దేవత ఈ 3 నవరాత్రులకి కూడా పై దేవత ఈ లలిత అమ్మవారు. కాబట్టి లలితా నవరాత్రులు మనం చేసుకుంటేనే మిగతా 3 నవరాత్రులు చేసుకున్నటువంటి కార్యక్రమం మనకు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇవి ఎక్కువ, లలిత తక్కువ అని కదమ్మా, లలితే ప్రధానం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కొన్ని రోజులైనా మిగిలింది కాబట్టి ఈ వీడియో మీకు అందుంటే కనుక ఆ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదా లాస్ట్ 5 days 3 days 7 days 2 days అట్లీస్ట్ 1 day కూడా చేసుకోవచ్చు అని గురుగారు ఎలాగో చెప్తున్నారు. కాబట్టి ఈ లలిత నవరాత్రులని మనం అందరం సద్వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.